హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్వేతాస్ రెసిపీ. నేను మీ శ్వేత. ఇవాల్టి స్పెషల్ స్వీట్ షాప్ స్టైల్ అటుకుల మిక్చర్. మంచి స్నాక్ రెసిపీ ఇది. ఒక కప్పు వేసుకొని టీవీ ముందు కూర్చుంటే కప్పులు కప్పులు తినేస్తారు, అంత బాగుంటుంది. రెసిపీ స్టార్ట్ చేసేద్దామా మరి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 250 గ్రామ్స్ అటుకులు తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొన్ని స్వీట్ షాపుల్లో వీటిని డీప్ ఫ్రై చేస్తారు, బట్ ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ, క్విక్, బెస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బై ద వే, మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ను కూడా ఫాలో చేయడం అస్సలు మర్చిపోకండి. మనకి ఈ అటుకులు క్రిస్పీ అయ్యేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, మనం చేతితో ఇలా ప్రెస్ చేస్తే చక్కగా విరిగిపోతున్నాయి కదా, అంటే వేగిపోయినట్లే. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 కప్పు పల్లీలు వేసుకోండి. బేసిక్గా నాకు పల్లీలు చాలా ఇష్టం, అందుకే ఎక్కువగా వేసుకుంటున్నాను. ఈ పల్లీలు, పప్పుల క్వాంటిటీ మీ ఇష్టం, మీకు నచ్చినట్లు వేసుకోవచ్చు. మిక్చర్లో పల్లీలు మంచి టేస్టీగా ఉంటాయి. పిల్లలు మరియు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి కొంచెం వేగాక ఇందులో 1 కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి, ఎందుకంటే అవి మాడిపోకుండా ఉంటాయి. ఇవి కొద్దిగా వేగాక ఇందులో సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కొన్ని కర్రీ లీవ్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ కరివేపాకంతా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకంతా కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 చెంచా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇవంతా కూడా బాగా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న అటుకుల్ని ఇందులో వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ మిక్చర్ని మనం ఎక్కువ క్వాంటిటీతో కూడా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు, చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా బాగా అంతా కలుపుకున్నాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 చెంచా చాట్ మసాలా, ఇది పూర్తిగా ఆప్షనల్, బట్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 1/2 చెంచా కారం మరియు 1/2 చెంచా జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అంతే, ఎంతో ఈజీ అయిన స్వీట్ షాప్ స్టైల్ అటుకుల మిక్చర్ రెడీ. అది కూడా ఇంట్లోనే చాలా తక్కువ టైంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఎంచక్కా చేసుకోవచ్చు. ఏంటి, నచ్చిందా మరి? అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ కమెంట్ చేయండి. అలాగే ఆ పిక్ని మన శ్వేతాస్ రెసిపీ ఇన్స్టాగ్రామ్ పేజ్కి పోస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. Thanks for watching.